హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హోమ్ గార్డెన్ టూర్ అనమాట. సో మేము కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్లో ఏం ప్లాంట్స్ పెంచమనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మా మమ్మీ కనకాంబరాలు సెట్ వేశారు, దగ్గర కాకుండా కనకాంబరాలు సెట్ వేశారు. అండ్ ఇక్కడ నుంచి పక్కనే ఇది పేరు తెలియదు కానీ మంచిగా వస్తుంది చెట్టు నిండా. అండ్ ఇవి వచ్చేసరికి బంగాళాబంతి అనమాట. కొంచెం ఎక్కువ కాలం పూయవు, పూసిన టైంలో మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి. సో ఇది వైట్ కలర్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, అవి షో అవుతాం. ఇది చూసారా నర్సరీ ప్లాంట్, మొత్తం ముళ్ళే ఉంటాయి, గుచ్చుకుంటాయి. బట్ మా మమ్మీ తీసుకొచ్చి పాట్లో పోయేసరికి ఇలా ప్లాస్టిక్ బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా, సో అలా పెంచారనమాట. అండ్ నెక్స్ట్ ఇదే బంగాళాబంతిలో పింక్ కలర్, ఇక్కడ చూసారా పింక్ కలర్. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసరికి మా మమ్మీ మందారం చెట్టు, బట్ ఈ కలర్ నాకు తెలీదు. నెక్స్ట్ దీని పేరు అది ఉంటుంది కదా, దీని ఫ్లవర్ అయితే పింకిష్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా నర్సరీ నుంచే తెచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 100 వరాల చెట్టు అనమాట, రెడ్ కలర్ది 100 వరాల చెట్టు. అండ్ ఇది జామ చెట్టు, బట్ ప్లాన్ చేయాలి. పక్కన గ్రౌండ్ ఉంది మనకి, దాంట్లో చేస్తాం అనమాట. సో ఇవేంటంటే చాలా బాగుంటాయి, ఇంటి ముందు అందంగా మంచిగా కనిపిస్తాయి. బట్ కొన్ని రోజులే పూస్తాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ వీటిని మనం నారు చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఈజీగా త్వరగానే పెరుగుతాయి, మళ్ళీ పూలు వస్తాయి. కాకపోతే ఎక్కువ రిపీటెడ్గా వేసుకుంటూ ఉండాలి. సో అదైపోయింది రైట్. ఇది ఈవినింగ్ కాబట్టి ఇక్కడ ఇది కూడా మందార చెట్టు, దీని ఫ్లవర్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయాయి, బేబీ పింక్ కలర్లో ఉంటాయి. అండ్ ఇది కూడా బంగాళాబంతి. అండ్ చూడు పింక్ షేడ్లో ఇది ఒక బంగాళాబంతి కలర్, కానీ ఇవి ఇంటి ముందు మాత్రం చాలా అందంగా ఉంటాయి. ఇవి రోజ్ ఫ్లవర్ అనమాట, ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్. అండ్ అది కూడా రోజ్ ఫ్లవర్ చెట్టు, అది కూడా రోజ్ ఫ్లవర్. ఇది వచ్చేసరికి రెడ్ రోజ్ ఫ్లవర్. ఇవన్నీ బంగాళాబంతి. అండ్ ఇవి వచ్చే చెట్టు ఇది. అండ్ ఇవి కూడా బంగాళాబంతి వైట్ కలర్. మా మమ్మీ ఎక్కువ ఇలా ఈ స్ట్రైట్ 2 రోస్ కింద వేసుకుంది. ఈ స్ట్రైట్ రో మొత్తం బంగాళాబంతి వేసేసారు. అండ్ అటు సైడ్ రోజ్ ఫ్లవర్స్ వేసారు అనమాట. ఇక్కడ ఇది కనిపిస్తుందా రోజ్ ఫ్లవర్, మా డాడీ తెచ్చారు అనమాట. సో యాక్చువల్లీ మా డాడీ కూడా మాకు ఇచ్చి తెస్తారు. పింక్ చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది, క్యూట్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడే వచ్చింది అనమాట ఫ్లవరింగ్. అండ్ నెక్స్ట్ ఇది మేము యాక్చువల్లీ వాడపల్లి వెళ్ళినప్పుడు మా మమ్మీ తీసుకున్నారు. మొత్తం వైట్ ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయి, దేవుడికి పెట్టుకుంటారంట. సో మా మమ్మీకి నచ్చి తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసరికి వీటికి గోరిక్క ఉంది, చామంతి పూలు. చిన్న చెట్టే కానీ బట్ చాలా బాగా వస్తాయి, చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా క్యూట్. ఈ కలర్ అక్కడ కూడా ఒకటి వేసారు, ఎండిపోయినట్టుంది. ఈ ప్లాస్టిక్ అంతా తీసేయాలి. అండ్ ఇలా గోడల మీద కూడా పెట్టారనమాట, ఇలా చిన్నగా. అండ్ ఇదంతా ఒక రో, ఈ సైడ్ అంతా ఇదంతా ఒక రో. అండ్ నెక్స్ట్ అటు సైడ్ పెంచాము, అటు సైడ్ మీకు చూపిస్తాను ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి రైట్. సో అటు సైడ్ కాకుండా మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే కొంచెం స్పేస్ ఇచ్చుకున్నాము. ఇటు సైడ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి నేను తస్కరించిన చెట్టు. యాక్చువల్లీ మా బాబాయ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 పీసెస్ ఉన్నాయి, బాగుంది నాకు నచ్చి లీసి ఇంకా తొప్పేసాను అనమాట. ఇది ఇలా కుండీ లేదా. అండ్ ఇది కూడా ఇది స్పైడర్ ప్లాంట్, మేబీ అదే అనుకుంటా, నర్సరీ ప్లాంట్. ఇది మమ్మీ తెచ్చారు. అండ్ ఇది స్పైడర్ ప్లాంట్. ఓకే, ఇది మా యాక్చువల్లీ పల్లెటూరులో ఆఫ్కోర్స్ పక్కన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేస్తుంటాను నేను. సో ఎక్స్ట్రా ఉంటే తీసుకొచ్చేసాను. ఇది కూడా అంతే, రోడ్డు పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఇంటి రోడ్డు పక్కన ఉంటే, సో నాకు నచ్చింది బాగా, సో తీసుకొచ్చి నేను చేసాను అనమాట. అండ్ ఇలా మమ్మీ ఇలా సామాన్లు పెట్టారు, చూడండి ఎంత క్యూట్గా ఉంది. నా బెడ్రూమ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రో మొత్తం, ఈ రోలో ఇప్పుడు ఫస్ట్ లిల్లీ ఫ్లవర్. ఇదేమో 100 వరాలు, చిన్న చెట్టు, అంటే చెట్టు చిన్నగానే ఉంటాయి కానీ పూలు పూస్తాయి కదా, అది 100 వరాల చెట్టు. ఇది కూడా రోజ్ ఫ్లవర్ చెట్టు, ఇది కూడా కొంచెం ముద్దగా పూస్తాయి, ఎక్కువ పూస్తాయి. అండ్ పింక్ కలర్లో ఉంటాయి అనమాట. సో ఇది కూడా రోజ్ ఫ్లవరే, ఇది కూడా రోజ్ ఫ్లవరే. అండ్ ఇది మా మమ్మీ తీసుకొచ్చారు నర్సరీ నుంచి, అంటే పిచ్చివే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో తెలిసిన వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చారు. దీనిలో కొన్ని తీసుకొచ్చినాయి, ఎందుకంటే మనం అన్నిటినీ నర్సరీ నుంచి తెచ్చుకోవాలంటే మన వల్ల కాదు. సో మన దగ్గర అవైలబుల్లో ఉన్నవి ఉంటే తెచ్చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ వరకు పెట్టుకోవాలి, అలా ఎక్కువ వేస్ట్ చేయకూడదు. సో ఇది కూడా రోజ్ చెట్టే.
అండ్ ఇక్కడ ఇప్పుడు అంటే డిసెంబర్ సీజన్ కాబట్టి బంతిపూలు ఎక్కువ పూస్తుంటాయి కాబట్టి ఎక్కువ బంతిపూలు ఇవ్వండి. ఇలాంటి క్యూట్ ఉన్నాయి. ఇదంతా ఇట్లా బంతిపూలు పాస్. అండ్ ఇవి చామంతి పూలు వైట్వి సీజన్ కాబట్టి ఇవంతా బాగా పూసి చాలా అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇది దీనికి ఒక స్టోరీ. ఇది యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంటే విజయవాడ నుంచి తీసుకొచ్చారు. మా మమ్మీకి ఈ కలర్ వీటి కలర్ న్యాచురల్గా ఈ కలర్ వేరు. ఇది నాటు కలర్ నాటు కనకాంబరాలు. సో దీని కలర్ డిఫరెంట్ ఉంది చూడండి. ఈ కలర్ వచ్చి మమ్మీ తీసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము మనీ ప్లాంట్ పెంచుకున్నాము. దీన్ని ఇలా అలా పైకి ఎక్కించాలన్నది బట్ ఎంతమంది పెద్దదో తెలియదు. సో బయట కూడా ఉంది అండ్ అటు సైడ్ కూడా ఉంది. ఐ విల్ షో యూ. నేను ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయను బట్ ఇటు పక్క అండ్ ఆ గోడికి అటుపక్క ఉంది. నేను చూపిస్తాను.